దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. అందరూ చాలామంది మీ యొక్క విలువైనటువంటి స్పందన ఫోన్ల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే హోలీ గాడ్ గాస్పల్, పరిశుద్ధ దేవుని సువార్త, ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిచినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలను మీరు ప్రోత్సహించవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనం మనం ధ్యానం చేద్దాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. ఏంటంటే నీ యందు అంటే దేవుని యందు అని అర్థం అన్నమాట. నీ యందు భయభక్తులు గలవారి, భయము భక్తి ఈ రెండూ ఉండాలి. చాలామంది భక్తి చేస్తారు కానీ భయం ఉండదు. భయము లేని భక్తి చేస్తారు చాలామంది. భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలాసార్లు భయం లేని భక్తి అంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి సిగరెట్ కాల్చుకుంటూ వస్తున్నాడు, వస్తుంటే అక్కడ దేవుని మందిరం కనపడింది. దేవుని మందిరం కనపడేదానికి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే సిగరెట్ ఇలా కింద పడేసేసి ఇలాగ లెంపలేసుకుంటూ ఉంటాడు. ఆ చర్చని చూసేటప్పటికి ఇతనికి ఏముందంటే భక్తి కనపడుతుంది కానీ భయము కనపడతలేదు. అంటే అసలు బైబిల్ ఏం చెప్తుంది? నీ దేహము దేవుని ఆలయం అని చెప్తుంది. ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేయకూడదని బైబిల్ చెప్తుంటే కట్టడాలు కనపడినటువంటి కట్టడానికి భయపడతాడు మనిషి. అంటే భయము లేని భక్తి. భయం ఉండాలి నీకు. దేవుడు అంటే ముందు దేవుడు ఎక్కడ లేడు? దేవుడు ఎక్కడ లేడు? ఆకాశమునికి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, భూమి మీద నీవు ఉన్నావు, సముద్రంలో దిగిపోయినా నీవు అక్కడ ఉన్నావు. ఎక్కడైనా ఉన్నా నీ యొక్క కనుచూపు నుండి నేను ఎక్కడికి తప్పించుకుని పోగలను? ఎక్కడికి మనం తప్పించుకుని వెళ్ళలేం. దేవుడు ప్రతి సందర్భంలో మనలైనా చూస్తున్నాడు. కాబట్టి మనము ఎక్కడికి తప్పించుకుని వెళ్ళగలను? ఎవ్వరు తప్పించుకుని వెళ్ళలేము. చాలామంది ఈ లోకంలో బ్రతికేటప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకే భయపడతారు. తల్లిదండ్రులు లేనప్పుడు మాత్రం చాలా అల్లరగా వారు ఉంటూ ఉంటారు. వారు చేసే పనులు ఎవరికీ తెలియదు అనుకుంటారు. చాలామంది భార్యలు భర్తలకి భయపడతారు. చాలామంది భర్తలు భార్యకి భయపడతారు. లేకపోతే సమాజానికి భయపడతారు, లేదా బంధువులకే భయపడతారు, ప్రజలకే భయపడతారు. ఏదో భయపడతారు. మనం మనుషులకు భయపడే రకంగా కాదు మనం జీవించవలసింది. మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నీ యందు భయభక్తులు గలవారు. నీ యందు ఎవరైతే భయభక్తులు గలవారు ఉంటారో దేవునికి భయపడుతున్నారా? ఈ రోజున మనం ఆలోచించుకోవాలి. మనం ఎవరికి భయపడుతున్నాం? అయ్యో మనం ఈ పని చేస్తే దేవుడు ఏమనుకుంటున్నాడో అనుకోవాలి. ఈ దొంగతనం చేస్తే దేవుడు ఏమనుకుంటున్నాడో నన్ను చూసి అనుకోవాలి. ఇదిగో ఇలాంటి చెడు పని నేను చేస్తే దేవుడు ఏమనుకుంటున్నాడా అని అనుకోవాలి. లేకపోతే ఇలాంటి నేను సెల్ ఫోన్లో అసభ్యకరమైన నేను చూస్తే దేవుడు చూసి నన్ను ఏమనుకుంటున్నాడా అని అనుకోవాలి. దేవుడు ఏమనుకుంటున్నాడా అనుకోవాలి తప్ప మనుషులు ఏమైనా చూస్తారేమో, వాళ్ళు చూస్తే నన్ను ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే నన్ను ఏమనుకుంటారో. మనుషులకి మనం పెద్ద భయపడిన అవసరం లేదు. మనుషులు వాళ్ళు మనుషులే.
మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. మరి దేవునికి భయపడే జీవితాలు ఇదే అంటున్నాడు దావీదు, అంటున్నాడు దేవునికి నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తం, అందరి నిమిత్తం కాదు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం. భయం అనేది ఉందా? దేవుని భయం, దేవుడంటే భయం ఉందా? దేవునికి భయపడాలి. ఏ మనిషి అయినా సరే, ఏ మనిషి అయినా ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. ఏ మనిషి అయినా దేవుడి కంటే గొప్పవాడు ఎవడో కూడా లేడు, దేవుని కంటే బలవంతులు కాదు. కాబట్టి ఇతరులకి మనం అన్యాయం చేయాలన్నా, ఇతరులకి మనం కీడు చేయాలన్నా, ఇతరుల దగ్గర నుంచి ఏదన్నా దోచుకోవాలన్నా, ఏం చేయాలన్నా మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికే భయపడాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ చూడండి అసలు ఎంత అర్థవంతంగా ఉందో చూడండి ఈ మాట. ఈ మాట మనం అర్థం చేసుకుంటే మన జీవితానికి ఎంతో ప్రయోజనకరం, మన జీవితానికి ఎంతో మేలుకరం. ఇది మనకే ఈ చిన్న లేఖనంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే కనుక దేవుడు దాచి ఉంచినటువంటి మేలు, ఆయన భయభక్తులు గలవారి బిడల కోసం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవడైనా ఒక మాట వినే కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆ మాట వినే కుమారుడు ఉంటే ఆ తల్లి ఆ కుమారుడు ఇంటికి వచ్చేటప్పటికి ఎన్నో సిద్ధం చేసి ఉంచుతుంది, ఎన్నో సిద్ధం చేసి ఉంచుతుంది, ఎన్నో పెడుతుంది ఆ స్కూల్కి వెళ్ళి వచ్చిన కుమారుడు కోసం. అంటే శ్రద్ధ కలిగిన వారిని ఇంకా చూడడానికి ఎవరైనా ఇష్టపడతారు, శ్రద్ధ కలిగినటువంటి వారికి ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు చూడండి, భార్య ఉంది, ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. బయటికి వెళ్ళిన భర్త ఇంటికి వచ్చేటప్పుడు భార్య కోసం ఏదో ఒకటి తినడానికి తెస్తూ ఉంటాడు. అదే ఏ పని చేయకుండా సోమరతనంగా పడుకుని ఏమీ పని చేయకుండా ఇంట్లో పనులు చేయకుండా ఉంటే భర్త ఎలాగా చూడగలుగుతాడు? అదే భార్య తన పని తాను చేసుకుందనుకో, అప్పుడు భార్య చూడగలదు. అదే భర్త ఉన్నాడు, పనికి వెళ్ళకుండా ఏమి వెళ్ళకుండా ఇంట్లోనే సోమరపోతులా పడుకుంటే భార్యకి ఎలా ఉంటుంది? బాగోదు. అలాగే వారి యొక్క ధర్మాలు, వారి యొక్క పనులు, వారి యొక్క విధులు నిర్వర్తించినప్పుడు అవతల వ్యక్తిని చూసి మనకి గౌరవం అనేది కలుగుతూ ఉంటుంది. అవతల వ్యక్తిని చూసి మనకి ఆ యొక్క ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే దేవుడు కూడా మనం ఎప్పుడైతే భయము భక్తితోటి మనం జీవిస్తామో, ఈ భయము భక్తితోటి మనం జీవించినప్పుడంట దేవుడు చూసి మనకు ఎంతో మేలు చేస్తాడు. ఇక్కడైతే చెప్తున్నాడు భక్తుడు, మనకే ఎంతో గొప్పది ఆ మేలు అనేది, ఎంతో గొప్పది. నువ్వు దేవుని కోసం ఇంత చేస్తే దేవుడు నీకు ఎంత చేస్తాడు. భక్తుల జీవితాల్లో మనకు అదే కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథం అనేది ఊరికే చదువుకుని తెలుసుకుంటానికి కాదు, కానీ వారు ఏ విధంగా పాటించారో మనము కూడా అదే విధంగా ఆ నీతి నియమాలను పాటిస్తే మనకు కూడా ఆశీర్వాదం కలుగుతుంది అన్నట్లుగా మనం వాటిని ఆ సందర్భాలను తీసుకోవాలి. వాళ్ళని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు, వారిని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని మనం తీసుకోవాలండి. అందుకొరకే మనకు బైబిల్ అనేది రాయబడినట్టుగా మనము చూసుకుంటూ ఉండాలన్నమాట. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది ఎంతో దీవెన, ఆశీర్వాదం. ఇది అందరికీ ఇష్టం ఉండదండి. దేవుని యొక్క ఆ అధికారం కింద బ్రతకడం అనేది ఇష్టం ఉండదు.
నీ ప్రవర్తన ఎంతటి యందు నీ అధికారాన్ని ఒప్పుకొనుమో అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయను అంటాడు సామెతల గ్రంథంలో. అయితే అందరికీ ఇష్టం ఉండదు. చాలామందికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఈ లోకానుసారంగా అటు ఇటు బ్రతకడం, లోకానుసారమైనటువంటి వార్తలు చెప్పుకోవడం, లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం, వారు అలాగూ పాపపు జీవితాన్ని జీవించడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే వారి జీవితాల్లో ఆశీర్వాదములు అనేవి కనబడవు. ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు గల వారికే ఆయన ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, మరి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి, దేవుని దగ్గర నుంచి ఈ దీవెన పొందుకోవాలి అని మనం వెంపర్లాడితే కనుక అది ఏమీ కుదరదు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా చీరల షాప్కి వెళ్ళామనుకో, అక్కడ బోర్డు పెడతారు, ఒక చీర కొంటే ఒక చీర ఉచితం అని. అంటే ఒకటి కొంటేనే రెండోది ఉచితం. ఉచితంగా ఇచ్చేది ఉచితంగా ఇమ్మంటే ఎవరు? అది కొంటేనే ఇది ఉచితం. అలాగే దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే నీకు ఆశీర్వాదం, దీవెన. అంతేగాని దేవుని ఆజ్ఞలు నేను పాటించకుండా నాకు దీవెన కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ధనం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు సమాధానం కావాలంటే దొరకదు. ఎందుకంటే అది పాటించకుండా ఎలా దొరుకుతుంది నీకు? ఇప్పుడు ఫోన్ ఉందండి, ఇప్పుడు నా నెంబర్ ఉంది, నా నెంబర్ కరెక్ట్గా మీరు డైల్ చేస్తే నాకు కాల్ వస్తుంది. నా నెంబర్ కరెక్ట్గా మీరు డైల్ చేయకుండా నెంబర్ తప్పుగా కొట్టి నాకు ఫోన్ రావట్లేదంటే తప్పు నాది, పాస్టర్ గారు మంచి నెంబర్ పెట్టుకోలేదు, ఆ నెంబరు సరిలేదు అంటే నా తప్పు అంటే అది ఎలాగా? ఆలోచించండి ఒకసారి. కరెక్ట్గా డైల్ చేసినప్పుడు నాకు ఫోన్ అనేది, కాల్ అనేది వస్తుంది. అలాగే దేవుని యొక్క ఆ దీవెనలు నాకు రావట్లేదు, దేవుని ఆశీర్వాదాలు నాకు రావట్లేదు, ఆ దేవుని యొక్క ఆ సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను, సమాధానం అనేది నా జీవితంలో లేదు అని చాలామంది దేవుడిది తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. చాలామంది వారి జీవితాల్లో నువ్వు చేసావు, వీరి జీవితాల్లో చేసావు, నా జీవితంలో ఏమీ చేయలేదు అన్నట్టుగా మాట్లాడతారు చాలామంది. అది కరెక్ట్ కాదు. దేవుడు పక్షపాతి కాడు. మనం ఒకటి గమనించుకోవాలి, దేవుడు పక్షపాతి కాదు. ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దీంట్లో రాయబడిన మాటలు పాటించడానికి ప్రయత్నం చేస్తే గనక వారి జీవితాలను ఆశీర్వదించే దేవుడు ఆయన. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన, నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది మన ఊహకి అందదనమాట. అంత మేలు చేసే దేవుడు ఆయన. ఈ రోజున ఇంత క్షేమముగా ఇంత ఎలాగూ బతుకుతున్నామంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాలు, దేవుడు ఇచ్చినటువంటి నెమ్మది. దేవుణ్ణి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, దేవుణ్ణి నమ్ముకోకపోతే నేను ఏమైపోదునో ఈ పార్టీకి అనిపిస్తుంది. నా జీవితంలోనే నేను అనుకుంటాను, ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుని ఉండకపోయి ఉంటే నేను ఈ పార్టీకి ఏమైపోయి ఉన్నా, ఈ పార్టీకి చనిపోదునేమో, నాకున్నటువంటి దురలవాట్లకి నేను చనిపోదునేమో అనిపిస్తుంది. దేవుడు ఎంతో మేలు చేసే దేవుడు. ఆయన మంచి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన దీన మనస్సు కలిగిన దేవుడు, పాపము లేని దేవుడు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన దేవుడు. ఎవరున్నారండి ఈ భూమి మీద? యేసు ప్రభువు తప్ప. ఆయన ఎంత మంచి దేవుడు అండి, ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడైన, పాపము లేని దేవుడు ఆయన. ఇలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంతో ధన్యత, ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదం, ఎంతో గొప్పది. మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంతో గొప్పది. ఆయనకేమీ కాదు లాభం, మనము భక్తిగా జీవించడం వలన
మనకే ఎక్కువ ఆశీర్వాదం, మనకే ఎక్కువ దీవెన, మనకే ఎక్కువ ఆశీర్వాదం, అభివృద్ధి అనేది మనకే. ఇప్పుడు ఆయన అన్నాడు, నీ దేహము దేవుని ఆలయము, నీ దేహాన్ని పాడు చేయకూడదు అని చెప్తున్నాడంటే, నీ దేహంలో సారా పోయకూడదు, నీ దేహంలో బ్రాందీ పోయకూడదు, నీ దేహంలో డ్రగ్స్ వెళ్ళకూడదు, నీ దేహంలో సరైనటువంటి ఆహారాన్ని తినాలి అని చెప్తున్నాడంటే ఎవరికి దీవెన అది? దానివల్ల ఎవరికి దీవెన అంటే ఈ శరీరానికి దీవెన. నువ్వు వ్యభిచరించకూడదు, ఒకే భార్యతోటి జీవించాలి అని చెప్తున్నాడు. ఎవరికి దీవెన? నువ్వు రకరకాలుగా చేసావనుకో నీకు వ్యాధులు వస్తాయి. వ్యాధులు వస్తే ఎవరు నష్టపోతారు? దేవుడు నష్టపోతాడా? నీవే నష్టపోతావు. ఆజ్ఞలు అనేది మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. దేవుడు భయభక్తులు కలిగి జీవించమంటున్నాడంటే ఎందుకు భయభక్తులు కలిగి జీవించమంటాడు? నీ మేలు కొరకు, నా మేలు కొరకు, మన మేలు కొరకే ఆయన భక్తిగా జీవించమంటున్నాడు తప్ప ఆయన కొరకేమీ కాదు. ఆయన అంటున్నాడు, నీవు భయభక్తులు కలిగి జీవిస్తే నీ కొరకు ఎంతో మేలు దాచి ఉంచాను. అది చూడండి ఎంత మంచి దేవుడో చూడండి. నువ్వు భక్తి కలిగి జీవిస్తే కనుక నీకు మేలు చేస్తాను అంటున్నాడు ఆయన. భక్తి కలిగి జీవించడం వల్ల ఎవరికి ఆశీర్వాదం అంటే మానవునికే ఆశీర్వాదం, మానవునికే దీవెన. దేవుడికి ఏమేం కావాలి? దేవుడు శూన్యంలో భూమిని, ఆకాశమును, సముద్రమును, సమస్తమును సృష్టించినటువంటి దేవుడైన ఆయనకి నువ్వేదో ఇవ్వాలని, నీ దగ్గర ఏదో పొందుకోవాలని, ఆయనకి ఏదో లేనట్టుగా నీ దగ్గర ఏదో లాక్కోవాలనుకోడు దేవుడు. దేవుడే నీకు ఇవ్వాలని చూస్తున్నాడు, దేవుడే నీకు ఆరోగ్యం ఇవ్వాలని చూస్తున్నాడు, దేవుడే నీకు ధనం ఇవ్వాలని చూస్తున్నాడు, దేవుడే నీకు సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు, దేవుడే నీకు చూస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకుని మనం జీవించాలి. ఈ రోజున దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, దేవుణ్ణి అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది. చాలామంది జీవితాల్లో కొన్ని కార్యాలు జరగనప్పుడు వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నామండి, మాకు ఏమీ ప్రయోజనం కలగలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు చాలామంది. అది కరెక్ట్ అయిన భక్తి కాదు. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎలా ఉన్నా, ఇంకా నేను దేవుణ్ణి నమ్మాను, నేను చనిపోయే వరకు నేను ఆయనతోనే. అది భక్తి జీవితం అంటే, అది సరైన సమర్పణ జీవితం అంటే. తగిన కాలం ముందు చేస్తాడు, తగిన కాలం ముందు ఆశీర్వదిస్తాడు, తగిన కాలం ముందు చేస్తాడు. ఒకవేళ చేయకపోయినా సరే మేము మాత్రం వెనక్కే వెళ్ళం. నిజమైన భక్తిగా జీవించేవాళ్ళు అలాగ నిలబడతారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, మనం ఆ విషయంలో మనం ఎంతో వాళ్ళని చూసి ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్ళు అంటారు, మేము మాత్రం ఆ విగ్రహానికి, ఆ నెబుకద్నెజరు పెట్టించినటువంటి ఆ ప్రతిమకి మేము నమస్కారము చేయము. ఒకవేళ అగ్నిగుండంలో వేసేస్తావా, వేసేయి, మేము మాత్రం నమస్కారం చేయము. దేవుడు మమ్మల్ని రక్షింపగలిగిన సమర్థుడు, మమ్మల్ని రక్షించగలడు ఆయన. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే మేము మాత్రము నీవు నిలవబెట్టిన ఆ ప్రతిమకు మేము నమస్కారము చేయమన్నారు. రక్షింపకపోయినా సరే. అది నిజమైనటువంటి భక్తి జీవితం. నిజమైన భక్తి జీవితం అంటే ఏంటంటే, నా జీవితంలో ఈ కార్యము జరగకపోయినా సరే, జరిగినా సరే, జరగకపోయినా సరే, నీ జీవితంలో కార్యం జరిగినా ఆయనే దేవుడు, జరగకపోయినా ఆయనే దేవుడు. నేను ఆయనతోనే జీవిస్తాను. చూడండి, వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఎలాగో జీవిస్తారంటే, ఇంకా ఒకరికొకరు ఎడబాయకూడదు. ఆ భర్త ఎలా ఉన్నప్పటికీ, భార్య ఎలా ఉన్నప్పటికీ, కొంచెం ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నప్పటికీ వారిద్దరూ భార్యాభర్తలుగా ఉన్న తర్వాత వారిద్దరూ విడిపోవడానికి ఇంకా ఆస్కారం లేదు. ఒక్కటే విడిపోవాలి. ఎప్పుడంటే మరణము. అందుకనే పెళ్లి చేసేవాడు ప్రమాణాలు చెప్తారు కదా, మరణము తప్ప నిన్ను ఎడబాసి ఏది కూడా
లేదు. కాబట్టి మనము కూడా ఈ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత అందుకే అంతము వరకు నిలిచినటువంటి వాడే రక్షింపబడతాడు. అంతము వరకు నిలిచినటువంటి వాడే రక్షింపబడతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన జీవితాల్లో ఒకవేళ మేలు జరగవచ్చు, లేక కీడే జరగవచ్చు. అయితే మనము వెనక్కి వెళ్ళిపోయే వారంగా మనము ఉండకూడదు. క్రైస్తవ విశ్వాసంలో నీకు కలిసి వచ్చితేనే దేవుడు, కలిసి రాకపోతే దేవుడు అని వెనక్కి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. చాలామంది పెడితే పెళ్ళి, లేకపోతే ఇంకోటి అంటారు కదా, అంటే అలాగూ మాట్లాడకూడదు మనం. అవును, దేవుడిని నమ్మాం, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు, విశ్వాసంతో కొనసాగిపోతాం. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏమొచ్చినా ఆయన నాకు సహాయము చేస్తాడు. ఒకవేళ సహాయం రాకపోవట్లేదు, ఒకవేళ ఎందుకు రావట్లేదు తెలియదు, నాలో ఏదైనా లోపం ఉందేమో, ఇంకా నేను ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ వాక్యం చదవాలేమో, ఇంకా ఎక్కువ నేను జాగ్రత్తగా జీవించలేము, ఇంకా ఎక్కడైనా సరి చేసుకోలేము అని ఎప్పటికప్పుడు ఇంకా మార్పు మనలో కలగాలి. మార్పు దేవునిలో కాదు. చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునిలో మార్పు తెద్దాం. దేవుడిలో మార్పు తేకూడదండి, నీలో నీవు మార్పు తెచ్చుకోవాలి. దేవుణ్ణి మారుతా కాదు మనం ఉన్నది, మనం మారాలి. ఆయనకు భవిష్యత్తు తెలుసు. నువ్వు పుట్టకముందే నీ గురించి తెలుసు. ఆయన నువ్వు ఎలా చనిపోతావో నీకు తెలుసు ఆయనకి. మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మనం మాట్లాడే విధానం మారాలి, మనం బ్రతికే విధానము మారాలి. అంతేగాని దేవుణ్ణి మారుద్దాం, దేవుణ్ణి మారుతా కాదు నువ్వు ఉన్నది. దేవునికి మారు మనసు రావాలా? నీకు మారు మనసు రావాలా? నీకు మారు మనసు రావాలి. మనుషులమైన మనకు మారు మనసు రావాలి. అంతేగాని దేవునికి మారు మనసు రప్పించాలి అలా కాదు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ భయభక్తులు వెలిగి జీవించినప్పుడు ఆయన ఎంతో దీవిస్తాడు. మన యోబు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, సమయం అయిపోతూ ఉంది, యోబు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన చూడండి ఎంతో క్షేమంగా ఆయన జీవించాడు. క్షేమంగా జీవించిన తర్వాత ఆయనకి హఠాత్తుగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. అసలు ఆయనకి ఎదురైన ఇబ్బందులు మనకి ఎదురవుతే అసలు మనం ఎలాగో సహించుకోగలుగుతాం? అసలే ఆయనకి ఆస్తి పోయింది, ఆయనకి కడుపును పుట్టిన బిడ్డలు చనిపోయారు. 10 మంది పిల్లలంటే మాట్లాడండి, 10 మంది పిల్లలు చనిపోయారు. చివరికి దేహంలో అనారోగ్యము వచ్చేసింది. యోబు గ్రంథము నిజంగా చదివినప్పుడు ఎంతటి కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా బలపరచబడతాడు నాకు అనిపిస్తూ ఉంటారు. అంత కష్టం ఏ మనిషికి వస్తుందని భూమి మీద? ఒకవేళ ఆరోగ్యం పోతే పిల్లలు ఉంటారు, ఒకవేళ ఆస్తి పోతే పిల్లలు ఉంటారు, లేకపోతే ఏదైనా ఒకటే పోతే ఒకటే మనకే ఈ భూమి మీద ఉంటుంది. ఇప్పుడు 4 పిల్లలు అనుకో, పిల్లవాడు చనిపోయినా 3 పిల్లలు ఉంటారు. మరి ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ మొత్తం పిల్లలందరూ కూడా చనిపోయారు, ఆస్తి అంతా కూడా పోయింది. మళ్ళీ నడినెత్తి మొత్తం అరికాలు వరకు కురుపులు అనేది వచ్చేసింది. చూడండి, అంత కష్టంలో కూడా ఆయన దేవుణ్ణి పల్లెత్తు మాట కూడా అనకుండా, ఒక్క మాట కూడా అనకుండా, దేవుడు ద్రోహం చేశాడు అనకుండా ఆయన అలాగే ఉన్నాడంట. ఎవరైనా అయితే ఎన్ని మాటలు అనేస్తారో, వీళ్ళ బతికిది ఏమీ ఉండదు, వారు జీవించే జీవితం ఏమీ ఉండదు. సరిగ్గా ప్రార్థన రారు, సరిగ్గా ప్రార్థన చేయరు, సరిగ్గా బైబిల్ చదవరు, దేవునికి కానుకలు ఇవ్వరు, ఏమీ ఉండరు, సాటి సహోదరుల్ని ప్రేమించరు. కానీ దేవుణ్ణి అనడానికి మాత్రం నోరేసుకుని పడిపోతారు. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు దేవుని గురించి. తప్పండి, దేవుని గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకండి. దేవుని గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడొద్దు. నీకు సరిగ్గా బ్రతకతో రాలేదేమో, నీ బ్రతుకు మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నేను ఒక అతనికి ఒకసారి సువార్త చెప్పాను. సువార్త చెప్తే ఆయన అన్నాడు, నేను దేవుని నమ్ముకోవడం మానేసానండి అన్నాడు. ఎందుకు నమ్ముకోవడం మానేసావని అడిగితే ఆయన అన్నాడు, నేను ఒక అమ్మాయితో పెళ్ళి అవ్వాలనుకుని వెళ్ళానండి ప్రార్థనకే. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో నాకు పెళ్ళి అయిపోయింది. అమ్మాయికి
ఇక నేను ఎందుకులే అని చెప్పి ఇంకా దేవుడు ఈ చిన్న కార్యం చేయలేకపోయాడు, ఇంకా దేవుడు ఎందుకని మానేశానండి అన్నాడు. అంటే దేవుడు అంటే ఏంటి? పెళ్లి చేసేసి మధ్యవర్తి అన్నమాట. చేయకపోతే మంచి దేవుడు కాదన్నమాట. నేను అన్నాను, బాబు ఆ వివాహం తప్పిపోవడం నీకు మంచిదేమో, దేవుడు నీకు ఇంకా మంచి స్త్రీని పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో అని అన్నాను. అలా అర్థం చేసుకోవాలి కానీ దేవుడు నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేకపోతే ఇంకా దేవుడు ఎందుకు? అలాంటి రాంగ్ థీరీలోనికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా దేవుడు నా మేలు కొరకే, నా క్షేమం కొరకే, నాకు ఆయన మేలు చేస్తాడు. నువ్వు విశ్వాసంతో ఉండాలి, నమ్మకంగా ఉండాలి. యోబు జీవితం చూడండి, అంత కష్టం వచ్చినా ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళిపోయాడు, దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. చూడండి, అసలు ఏదన్నా మాట అన్నాడండి? యోబు నోటి మాటతో ఆయన పాపము చేయలేదు. ఎంత కష్టం, అంత కష్టంలో కూడా ఆయన నోటి మాటతో పాపం చేయకుండా ఆయన భక్తిగా ఉన్నాడండి. భక్తిగా ఉన్నాడు ఆయన. భార్య కూడా వచ్చి తిట్టింది, ఎందుకు ఇంకా యథార్థత అన్న, ఎందుకు వచ్చిన యథార్థత? నువ్వు చనిపోవచ్చు కదా, దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అని అన్నా కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు తప్ప మూర్ఖురాలు అని అనలేదండి. ఆయన అంటున్నాడు, యెహోవా వలన మేలైన కీడు అనుభవించడానికే తగమా అని ఆయన ఎంతో మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆ చివరికి ఆ యోబు గ్రంథం చివరికి వచ్చేటప్పటికి దేవుడు రెట్టింపు ఆస్తి ఇచ్చాడు. మరలా అందమైన పిల్లలు పుట్టారు. ఆ దేశములో అంతటి అందమైన పిల్లలు లేరంట ఎవరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒకవేళ యోబు తిట్టుకుని వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఆశీర్వాదం పొందగలిగేవాడా? అందుకని మన జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు, ఒక్కొక్కల చరిత్ర చదివినప్పుడు మనకేమనిపించాలంటే, అవును యోబు జీవితంలో ఇలా జరిగింది కదా, నా జీవితంలో కూడా ఇలాగ దేవుడు మేలు చేస్తాడు. మనం తీసుకోవాలి దాన్ని. ఊరికే చదివేసి అయితే కల్పనా కథలు లాగా చదివేసేసి ఏదో నవల పుస్తకంలాగా చదివేసి కాదు. ఇది జీవగ్రంథం, దైవ గ్రంథం, దేవుని ఆత్మచేత రాయింపబడినటువంటి గ్రంథం ఇది. దీన్ని చదివినప్పుడు మనం తీసుకోవాలి అందులో నుంచి. అవును, యోబు జీవితంలో ఎలా జరిగింది, కష్టం వచ్చింది, ఆయన నిలబడ్డాడు, నాకు కూడా కష్టాల్లో ఉన్నాయి, నేను నిలబడాలి. దేవుడు యోబుని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే అలాగ మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ రోజున వింటున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీవైనా, నీవు దేవుడు నీకు మేలు చేయాలని చూస్తున్నాడు. ఆయన అధికారాన్ని ఒప్పుకుని నువ్వు బ్రతికితే దేవుడు నీకు మేలు సహాయమైన దేవుడి మాటల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ వాక్యమైన బిడ్డలను దీవించునైనా ఆశీర్వదించు. ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ వ్యాధుల్లో ఉన్నారు, ఏ బలహీనతలతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, సహాయం దయచేయండి, విడుదల దయచేయండి, కృప చూపించండి. దేవా నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి, కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.